అంటే నిన్న జూన్ 12 2025 మధ్యాహ్నం 1:38 PM ప్రాంతంలో అయితే ఒక ఎయిర్ క్రాఫ్ట్ క్రాష్ అవ్వడం జరిగింది. సో ఇది జరగడం ఇది మొదటిసారి ఏం కాదు, చాలా సార్లు జరిగింది. ఇండియాలో అయితే ఫస్ట్ టైం అయితే 90sలో జరిగింది. సో ప్లేన్లో పైన 2 ప్లేన్స్ అనేవి గుద్దుకోవడం ద్వారా అవి కింద పడడం జరిగింది. సో సింగిల్ ఎయిర్ క్రాఫ్ట్లో ఇంతమంది చనిపోవడం అనేది ఇదే ఫస్ట్ టైం. రెస్ట్ ఇన్ పీస్ టు ఆల్ ద పీపుల్ హూ హ్యాడ్ లాస్ట్ దేర్ లైఫ్స్ ఇన్ ఎయిర్ క్రాఫ్ట్ ఇన్సిడెంట్స్. అంటే ఒక 242 పీపుల్ వరకు ఉన్నారు. చాలా పెద్ద మొత్తంలో అయితే చాలా మంది ఉన్నారు. సో అందులో 50% పీపుల్ అయితే దే ఆర్ ఇంజూర్డ్. అంటే సివిల్ హాస్పిటల్లో వాళ్ళు జాయిన్ చేయడం జరిగింది. కానీ సో ఇంజూర్డ్ అవ్వడం జరిగింది. చాలా మంది ఎక్స్పైర్ అయిపోయారు అప్పటికప్పుడే. పెద్ద బ్లాస్ట్ అనేది జరిగింది. అండ్ ఆ ప్లేన్ అనేది క్రాష్ అవ్వడం కూడా ఒక రెసిడెన్షియల్ ఏరియాలో ప్లేన్ అనేది క్రాష్ అవ్వడం జరిగింది. ఒక హాస్పిటల్లో చాలా మంది డాక్టర్స్ కూడా అక్కడికక్కడే చనిపోయారు. అండ్ ఒక బ్లాక్ స్మోక్ అనేది రిలీజ్ అయింది, విచ్ వాస్ డేంజరస్. అది జెట్ ప్లేన్ ఫ్యూయల్ అంటారు దాన్ని. సో అరౌండ్ 1:44 PM ప్రాంతంలో అది జరిగింది. సో ఒక అతను బ్రతకడం కూడా చూస్తున్నాం, రమేష్ అని ఒక అతను. సో అతను జంప్ చేశాడా ఇట్లాంటి వార్తలు వింటున్నాం. కానీ ఎలా బ్రతికాడు అనేది అతనైతే చెప్పిన దాంట్లో ఏంటంటే 5 minutesలో అంటే జస్ట్ ప్లేన్ స్టార్ట్ అయినా అంటే టేక్ ఆఫ్ ముందు ఒక 5 secondsలో అయితే లౌడ్ నాయిస్ అనేది వచ్చిందని కూడా తెలుస్తుంది. అండ్ ప్లేన్ పైకి ఎగిరేటప్పుడు కూడా అంటే నార్మల్ హైట్ కంటే కొంచెం కిందికే ఎగిరింది. సో అక్కడ ఒక వీడియో కూడా ఉంది. సో ఇప్పుడు నేను మీకు చూపిస్తే అది కొంచెం యూట్యూబ్ రూల్స్కి అగ్నెస్ట్గా ఉంటుంది, కొంచెం వైలెంట్ డిస్టర్బెన్స్ అనేది ఉంటుంది. సో అందుకే నేను చూపించట్లేదు. లైక్ చాలా మంది చనిపోయారు. దేర్ మెమొరీస్ అంటే గుజరాత్కి వచ్చిన బ్రిటిషర్స్ కూడా ఎవరైతే ఉన్నారో చాలా మంది అంటే ఎక్స్ప్లోర్ చేయడానికని వచ్చారు. ఎక్స్ప్లోర్ చేసి వెళ్దామని ఒక సోషల్ మీడియాలో ఒక పోస్ట్ కూడా పెట్టారు. కానీ వాళ్ళ మెమొరీస్ అన్నీ తీసుకెళ్లే ప్రాంతంలో వాళ్ళు చనిపోయారు. తీవ్రమైన దిగ్భ్రాంతి అయితే మనకు కనిపిస్తుంది అక్కడ. 242 పీపుల్ అంటే చాలా మంది. సో ఎయిర్ క్రాఫ్ట్ వాళ్ళు అయితే దీనికి రెస్పాన్సిబిలిటీ ఎవరు తీసుకుంటారో నాకు తెలియదు, కానీ రెస్పాన్సిబిలిటీ అనేది ఖచ్చితంగా తీసుకోవాలి. దీనికి గవర్నమెంట్ కూడా తగిన చర్యలు తీసుకోవాలి. సో చాలామంది ఎన్నో ఎమోషన్స్ ఉంటాయి, వాళ్ళ ఫ్యామిలీ కానీ రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్ కానీ. చాలా ఎమోషనల్ సిచ్యువేషన్ అన్నమాట. అండ్ సడన్గా జరిగింది. లైఫ్ ఈజ్ అన్ఎక్స్పెక్టెడ్ అంటారు. సో దట్స్ వాట్ హ్యాపెండ్. ఒకేసారి బ్లాస్ట్ అయిపోయింది, ఒక బ్లాక్ స్మోక్ వచ్చేసింది. చాలామంది బాడీస్ అయితే కనిపించినాయంట. రమేష్ గారు చెప్పిన విషయం బట్టి అయితే అతను ఒకేసారి ఫ్లైట్ నుంచి ఇట్లా ఫ్లైట్ ఒకసారి చూసేవారికి అన్ఎక్స్పెక్టెడ్గా జరిగింది. అండ్ చూసేవారికి అన్ని బాడీస్ ఉన్నాయి, ఇంజూర్డ్ బాడీస్, డెడ్ బాడీస్ కనిపించేసాయి. అతను దూరంగా పరిగెట్టాడంట. హీ వాజ్ వాకింగ్. సో అతను చాలా లక్కీ పర్సన్ అని చెప్పచ్చు, అండ్ ఇంటెలిజెంట్ కూడా అనుకుంటున్నాను. సో అతను ఒక్కరైతే బ్రతికారు. అండ్ 50% ఇంజూర్డ్ అని సివిల్ హాస్పిటల్, అహ్మదాబాద్లోని సివిల్ హాస్పిటల్లో మనం చూసుకుంటే చాలామంది అయితే బ్రతికారని చెప్పాలి. సో ఐ థింక్ 50 ఇంజూర్డ్ పర్సన్ అయితే ఖచ్చితంగా క్షేమంగా ఉండాలి. అండ్ ట్రీట్మెంట్ నడుస్తుంది. దే విల్ బీ ఫైన్ అనిపిస్తుంది. సో వాళ్ళందరూ బాగుండాలి. అండ్ జరిగిన వారికి, ప్రమాదంలో జరిగిన వారికి చర్యలు తీసుకోవాలి. విరాళాలు కానీ ఏవైతే గవర్నమెంట్ చర్యలు తీసుకోవాలని చెప్తున్నాను. సో ఐ వాంట్ టు మేక్ సంథింగ్. అంటే ఇలాంటి సమయంలో ఇట్లాంటి ఎయిర్ క్రాఫ్ట్స్ అయితే మంచి జాగ్రత్తలు తీసుకోవాలి. రీసెంట్గానే ఇప్పుడే వీడియో చేసే ముందే నాన్వేషణ నుండి ఒక వీడియో, ప్రపంచ యాత్రిక నుండి ఒక వీడియో వచ్చింది. సో అతను వెళ్ళే ఫ్లైట్ అనేది ఆగుతూ అక్కడ మంచు పడుతూ ఉంటుందట. సో 5 minutes ఒకసారి అక్కడ ఆపి క్లీన్ చేసి ఒక కెమికల్ ఏదో చేసి వాళ్ళు మళ్ళీ రీస్టార్ట్ చేస్తారు. అలానే మన ఇండియన్ గవర్నమెంట్ కూడా ఇట్లాంటి చర్యలు తీసుకోవాలని చెప్తున్నాను. మేబీ